వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక రైతన్నని మీ అందరికీ పరిచయం చేస్తానండి. ఆయనే మువ్వా చిన కృష్ణమూర్తి. సాధారణంగా మనమంతా ఏదైనా ఒక పనిని చేయాలంటే, ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే దానికి రకరకాల పనిముట్లని, పరికరాలని ఎత్తుక్కుంటూ ఉంటాం, వంకలు కూడా చూపిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీకు నేను పరిచయం చేసే ఈ రైతన్న కేవలం చేతులతో ఎందుకు పనికిరావు అని పాడేసేటువంటి గడ్డితో రకరకాల వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, చీరలు, జాకెట్లు, బ్యాగ్స్, ఇలా ఒకటేంటండి అవన్నీ చూసామంటే అసలు ఔరా అంటాం. కేవలం చేతితో తను తయారు చేసి మాట పట్టింపుతో మనం ఎందుకు తక్కువ, మనం ఎందులోనూ తీసిపోము అనే ఒక ఆలోచనతో 10 మంది చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఈ మువ్వా చిన కృష్ణమూర్తి గారు. ఒక్కసారి ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎలాంటి వస్తువులు తయారు చేస్తున్నారు, ఎవరెవరి చేతుల మీదుగా, మరీ ముఖ్యంగా రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా అవార్డు అందుకున్నటువంటి ఈ చిన కృష్ణమూర్తి గారిని కలవటం చాలా సంతోషంగా అనిపిస్తోంది. నాతో పాటు మీ అందరికి కూడా నేను ఆయన్ని పరిచయం చేస్తాను. నమస్తే బాబాయ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. ఏంటి బాబాయ్, గడ్డి పరకలతో అసలు ఈ సృష్టించటం ఏంటి? చీరలు, జాకెట్లు, వ్యవసాయ పనిముట్లు, బ్యాగులు ఎలా సాధ్యమైంది? అసలు ఎలా నేర్చుకున్నారు ఇది? ఇది మా నాన్నగారి పేరు మువ్వా సుబ్బయ్య, మా తల్లి హనుమాయమ్మ. వాళ్ళకి 3వ సంతానం నేను. మధ్యలో ఒక ఆయన పెద్ద ఆయన మగాయ సంతానం, 2వ ఆవిడేమో ఆడమ్మాయి, 2వ సంతానం, 3వ సంతానం నేను. మాకు అక్కడ కొమ్మనేని వారి పాలెంలో వ్యవసాయమే మాకు ఇది. నాన్నగారు వ్యవసాయం చేసేవారు, మా అన్నయ్య కూడా వ్యవసాయమే చేసేవాళ్ళు. మాకు అప్పుడు పశువులు ఎక్కువగా ఉండేయమ్మ. ఆవులు, వాటికి దూళ్ళు, 2 బరిగొడ్డు ఉండేవి పాడికి. ఎప్పుడు కూడా వ్యవసాయానికి ఎద్దులు, అంతా వ్యవసాయం మీదనే ఉన్నాం. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, నేను చిన్నపిల్లాడిని బడిలో చదువుకుంటున్నా. ఏది మామూలు ఊళ్ళో బడిలోనే 5వ తరగతి దాకా ఉంటే అక్కడ చదువుతూ ఉంటే మా నాన్నగారు ఏమన్నాడంటే, మరి 5వ తరగతి అయిపోతుంది కదా, ఇంకా పైకి చదువుకోరా నువ్వు అని అన్నీ ఇది చేశాడు. నేను అన్నాను, నాన్న చదువుకుంటే పిల్లల్ని ఇవ్వటం లేదే, వ్యవసాయం చేసుకున్నాడు పిల్లల్ని పిలిచిస్తున్నారు, చదువుకుంటే ఎవడిస్తారు? అది వాళ్ళు ఎస్ఎల్సీ చదివాడు, మరి ఎవరన్నా పిల్లల్ని ఇచ్చారా పిలిచి అని అడిగితే, తర్వాత నేను పాను, బడికి మాత్రం నేను పాను, వ్యవసాయం చేస్తాను అని చెప్పి అడ్డం తిరిగి వ్యవసాయం చేస్తానన్నందుకు సరే అటైతే పోయి ఆవులు గాయమని నాకు 10 ఆవులు అప్పచెప్పాడు. కాదు బాబాయ్, 5వ తరగతి అప్పుడే నువ్వు చదువుకుంటే పిల్లనివ్వరు, వ్యవసాయం చేస్తే పిల్లనిస్తారు ఆనాడు ఉందండి. అట్లా ఉంది. ఇవ్వల ఎస్ఎల్సీ చదివాడు మా అక్కయ్య కొడుకు, వాడికి పిల్లని ఇవ్వల జనాలు. వ్యవసాయం చేసుకునే వాడికి, మొద్దు మొక్కలు లేనాడికి వ్యవసాయం చేసుకునే వాడికి పిల్లనిచ్చారు. అది ఆనాడు. ఇప్పుడేమో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఇస్తున్నారు, వ్యవసాయం చేసుకున్నాడు 70 ఎకరం ఉండే 100 ఎకరం ఉండే పిల్లలు ఇవ్వటంలో. ఈనాడు పరిస్థితి అది ఇలా ఉంది, ఇవాళ ఉంది. ఆనాడు అది ఉంది. చేలో పోయి గడ్డ దుక్కి దున్నుకుంటే సంక్రాంతి నెలప్పుడు వాళ్ళు పెద్ద రైతులు, పెద్ద మేధావులని ఆనాడు ఉందండి. గడ్డ దుక్కి దున్నితే ఇవాళ ఎవరండి? ట్రాక్టర్లు. అది పొద్దునగా అయిందో కాలేదో చేను పోయి చూసుకున్నాడు. వ్యవసాయమే మనకి ప్రధాన వృత్తి. అందువలన
ఆ తర్వాత ఆవులు కాసుకుంటుంటే వాళ్ళు ఈ పశువులకి తాళ్ళు వేయటం అది చూశాను. గోగునారతోటి జనపనారతోటి వేయటం మొదలుపెట్టారు. చూశాను, నేను కూడా వేద్దామని మొదలుపెట్టి ఏదో కాళీపురి పెట్టుకుంటే 2-3 తాళ్ళు కుదరల. మరి కుదరలేదు, ఇప్పుడు ఎట్లా చేయాలా ఏందని ఆలోచన చేస్తా అట్నే 2-3 వస్తువులు చెడిపోతే కానీ డాక్టర్ గారు ఎవరైనా కానీ 2-3 బైకులు కేసులు పోతే కానీ డాక్టర్ గారు ఏదైనా అంతే. ఎవడైనా పని నేర్చుకునేటప్పుడు 2-3 చెడిపోతాయమ్మ. తర్వాత కానీ వాడికి అనుభవం రాదు ఆ పనిలో. అట్లా అయిపోయిన తర్వాత పర్వాలేదురా తాళ్ళు బాగానే వేస్తున్నాడు అనేది వచ్చింది. ఈ గొడ్డును ఆవులు పొలం మీద తిరుగుతూ ఉంటే ఏదో పరక తీసుకోవటం, దాన్ని కాలు మీద చూసుకోవటం అట్లా జరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత 1956లో సమితులు ఏర్పడ్డాయి. పత్తూరు సమితి అట్లా సమితులు ఏర్పాటు చేస్తే మా పత్తూరు సమితికి 2 డాక్టర్లు ఇచ్చారమ్మా. వాళ్ళు ఉమామహేశ్వరరావు ఒక ఆయన, రామచంద్రారెడ్డి గారు అని 2 డాక్టర్లు. వాళ్ళు ఏమో చేసిపోయారంటే ఈ ఈర్నపాలెంలో అక్కడ చెరువు ఉంది, ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూసాను, అదేనా కొంగలోని చెరువు. ఆ కొంగలోని చెరువు మాన్యం, చెరువు మాన్యం అది. ఆ చెరువుకి ఇది మాన్యం. ఆ మాన్యంలో పశు ప్రదర్శన ఒకటి పెడతా ఊళ్ళల్లో అప్పుడు ఏంటంటే ఏ ఊళ్ళో కానీ 2-3 రైతులే ఎక్కువ పశువులు మేపేవాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమండి మీ పశువులు తోలుకురండి, అందాల పోటీలకి అందంగా ఉండాడికి ప్రైజులు, పాలల్లో ఎక్కువ పాలు పిండినాడికి ప్రైజులు ఇస్తామని వచ్చి చెబుతుంటే నేను కష్టం దగ్గర ఉండి అడిగాను, ఏమండి చేతి పని మీద ఏదన్నా చేయగలిగితే మీరు ప్రైజులు ఇస్తారని అడిగితే అది మేము అనుకోలేదండి, మీరు చేసుకురండి, 10 మంది గనక ఇది బాగా చేశాడంటే అప్పుడు ఏదో ఒకటి ఇవ్వగలుగుతాము అని చెబితే ఇదిగోనండి ఈ 2 మొట్టమొదట తయారు చేశాను. ఇవి 2 ఈ 2 ఏంటిది బాబాయ్? ఇది చర్నాకోళ్ళు. ఈ 2 తయారు చేసి తీసుకెళ్ళి వరిగడ్డితో చేసాం. చేసి చూపిస్తే వాళ్ళు నాకు ఎండి కప్పు ఇచ్చారు, వెండి కప్పు అప్పట్లోని. అబ్బా, వెండి కప్పు ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే రాష్ట్ర గవర్నమెంటు గుంటూరులో పెద్ద పశు ప్రదర్శన జరుగుతుంది, నువ్వు వ్యవసాయ పనికి సరిపోయే పనిముట్లన్నీ తయారు చేసుకురమ్మని చెప్పారండి. ఏంటి బాబాయ్ ఇది 1960 సంవత్సరంలో చేసావు నువ్వు? అప్పటికి మీ వయసు ఎంత? 17 సంవత్సరాలు, 17-18 మధ్యలో ఉంటుంది. ఎక్సలెంట్ బాబాయ్. అప్పుడు తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పిన దానికి వ్యవసాయ పరికరాలు ఏమేంటి అనేది ఇవన్నీ తయారు చేశానమ్మా. అన్ని కూడా వేరు వేరు వాటిలతో, ఈత ఆకులతో, వెదురు కర్ర పీచుతో, పట్టెళ్ళు, చిక్కాలు, వారెనులు. అంటే ఏంటి బాబాయ్ ఇవి? పట్టెళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు ఈ మనం ఇది నాగలమ్మ, నాగలి, ఇది కాడి, ఇక్కడ ఎద్దులు కడతాం. అవును, ఈ పట్టెళ్ళు అంటారు వీటికి. ఇది వచ్చేమో పగ్గం లాక్కోకుండా, ఇది ఏమో సిక్కాలు, మూతులు వంగకుండా, అది ఈ చెట్టు మొత్తం అయ్యి ఏతో తయారు చేసాం. ఎదురు కర్ర పీసు ఇదంతా. మేదరాళ్ళు బుట్టలు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, సిగుతారు, సన్నగా లేచిపోయింది పీసు. ఆ పీసుని తీసుకొచ్చి తయారు చేశాను. తర్వాత ఎద్దల మెళ్ళలోకి అందంగా ఉండడానికి ఇవి ఈ ఏడుతోటి తయారయ్యాయమ్మా. ఈ తాకులతో తయారు చేశారు. ఏ తాకు ఇది? సిగమొరలు. ఈ పోయినండి ఈ జొన్న తోటి, ఇవి జొన్న. ఇది చెప్పిన కంకి ఓసుతోటి అదొక పగ్గం. ఇది ఇందులో 9 పేటలు ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే గుంటూరులో చూడటానికి వచ్చినప్పుడు ప్రైజ్ ఇవ్వటానికి ముందు మన వస్తువులన్నీ చూడాలి. చూసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇందులో అసలు 9 పేటలు ఉండయా లేవా, ఏంది అసలు మాకు నమ్మకం లేదని ఒక ఆయన అడ్డం తిరిగాడండి, సెలెక్ట్ చేసి ఆయన. అప్పుడు ఏం చెప్పానంటే, ఏమండి ఇది చాలా కష్టమైన పని, ఇందులో 9 పేటలు ఉంచాలంటే చాలా కష్టమైన పని, మీకు
ఇదిగో ఈ ఎద్దు తాడు కోసి చూపిస్తున్నాను. ఇందులో 9 పేటలు ఉంటాయి చూడమని. ఇదిగోనమ్మా ఎద్దు తాడు కోసి చూపిస్తే ఇగో ఈ పేటలు పుర్రులు లెక్కేసుకొని నాకు అప్పుడు ప్రైజ్ ఇచ్చారు. 1960లో 60లో మొట్టమొదటి ప్రైజ్ ఇది మీది బహుమతి ఇదేనా? ఏది ఇదేనా ఫస్ట్ మీకు ఇచ్చిన ఈ బహుమతి? తాళ్ళని పటంలో పెట్టాను చెడిపోకుండా. కాదు బాబాయ్, ఆ ఊరోళ్ళు మీకు 1960 సంవత్సరంలో ఇవన్నీ తయారు చేశారు కదా, వీటికి మీకు గుర్తింపు వచ్చింది ఎప్పుడు? 1959, 60లోనేమో ఎర్రపాలెంలో మొట్టమొదటి ఇచ్చారు. ఆహా 60, 61కి గుంటూరులో ఇచ్చారు. ఆహా చాలా బాగున్నాయి బాబాయ్. ఇప్పుడు ఇవి మనకి ఓన్లీ ఫొటోస్ కోసమే కదా చేసాము, వీటితో పెద్దగా తయారు చేస్తారా? చేశాను కదా, పెద్ద చేయమన్నారు కదా. ఇగో ఒక్క నిమిషం. ఈ ఎద్దలకు ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎద్దలు పెట్టుకోవచ్చు. ఇగో ఎంత బాగున్నాయి బాబాయ్. ఇది దేంతో చేశారు? ఒకటి వరిగడ్డి, ఒకటేమో దొన్నేన. ఎన్ని రోజులు పడుతుంది బాబాయ్ ఇది చేయటానికి? 20 రోజులు పట్టుద్ది ఒక్కొక్కటి. ఎలా చేస్తారు? సేల్చుకోవటమే మనం నానబెట్టి, జొన్నైనా వరిగడ్డినైనా నానబెట్టి సీలిస్తే మనకి సరిపోను పోగులు. ఎంతసేపు నానబెట్టాలి? ఎంత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే అంతే. నానబెట్టి మనం శాఖ పెట్టి చీల్చుకోవటం అన్నమాట పోగుని. చీల్చి దాన్ని మనం ఇది కరుగు పురి పెట్టుకోవాలి. ఇది పురి పెట్టాను చేత్తోటి. అది ఈ తెల్లంగా ఉన్నదేమో దొన్నేనా, ఒకరి గవర్గా ఉందేమో వరిగడ్డి. ఓ బాగున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా వ్యవసాయ పనిముట్లే. ఇగో ఏమో ఎద్దలు పెద్దగా తగిలించుకోవచ్చు మూతులకి. ఓకే పెద్దవి కూడా అడిగారు, చిన్నయ్యే కాదు పెద్దవి కూడా చేస్తారని అడిగితే చేసి ఇప్పించాను. అది ఇంకా వ్యవసాయానికి సంబంధించి ఇంకేమేమి చేశారు మీరు? ఇయ్యేనండి అవి మొత్తం, ఆ చెట్టు మొత్తం అయ్యే. జొన్న బంతి కట్టు అప్పుడు కళ్ళాల్లో టాటలు తిరిగాయి కదా, పశువులు తిరిగాయి. అవి ఇడిపోకుండా అది ఆ బంతి కట్టు తమ్మెలు పెట్టి మెడల్లో పెడితే అవి తిరుగుతూ ఉండేవి. ఇదేమో ఇప్పుడు ఇది అరగ పగ్గం అంటారు. ఇదిగో ఇది పగ్గం అంటే. ఓకే ఇదేమో మోకు. ఇదిగో పొనుగాడేసాం చూడమ్మా, ఇది మోకు. ఇవేమో ఎద్దలకి కట్టుకునే తాళ్ళు అమ్మా, మేకలు కట్టేసే తాళ్ళు ఇవి. అయ్యి అంత మట్టుకు అయ్యి. మీరు వ్యవసాయం కూడా చేస్తారా బాబాయ్? ఏం పొలం ఉంది? మాగాడిని అప్పుడు మెట్ట అక్కడ. తర్వాత 1966లో మాగాడైంది మాకు. ఈయన అప్పటి నుంచి మాగట్లోనే. మరి వ్యవసాయం చేస్తూ ఈ చేతి వృత్తులు ఇవన్నీ కూడా గడ్డితో మీరు ఇలాంటి పనులన్నీ కూడా చేస్తా ఉంటారు కదా, టైం సరిపోతుందా మీకు? అక్కడ ఇక్కడ ఎట్లా చూసుకుంటారు? మీరే చేసుకుంటారా వ్యవసాయం అంతా? వ్యవసాయం ఇప్పుడు అక్కడేమో మన్నయ్య చూసేవాడండి పాలెంలో ఉన్నప్పుడు. ఈడకి వచ్చిన తర్వాత పెద్దలుడు వ్యవసాయం అరగదిన్ని వస్తే ఎద్దులు మేపటం కానీ ఈ పై పనులు కానీ మొత్తం నేనే చేసేవాడిని. ఒక అరకు మాత్రమే వాళ్ళు చేసేవాళ్ళు. పై పనులన్నీ నేను ఆ గొడ్డను కాస్త ఆవులను ఇప్పుకెళ్ళటము, మళ్ళీ వాటిని తోలుకు రావటం, కట్టేయటం. ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ ప్రదర్శనలో కూడా ప్రైజ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం తేడా పడిందంటే, నాకును తెనాల దగ్గర అండి నాన్నయ్య గారు అని ఆయన ఈ పోటీకి వచ్చాడు తాళంలో పోటీకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేది వాళ్ళకి అర్థం కాల. ఆయన ఏం చేశారు? ఇయ్యే వ్యవసాయ పరికరాలే తాళ్లే. ఆయన ఏం చేశాడు, చివరి శాసిలో జనపనారతో కండవం వేసాడమ్మా. జనపనారతో కండువ వేసి కండువ సంచుల నుంచి బయటకు తీస్తే ఆయనకేమో ఫస్ట్ అయింది, నాకు సెకండ్ అయింది. ఇప్పుడు తెనాలి ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మీకు బాధ అనిపించింది, మనకి రాలేదు ఏంటని. పోటీ వచ్చింది, పోటీలో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలని ఆలోచన చేశాను. ఆ తర్వాత కొంత ప్రయత్నం చేసి మానుకున్నాం మధ్యలో. ఎందుకని బాబాయ్? అవి ఏముందిలే వీటి మీదనే. అందులోనేమో ఈ పశువుల డాక్టర్లు అప్పుడు వాళ్ళు ఉన్నంతకాలం అటు ఇటు తీసుకెళ్ళి ప్రైజులు అవన్నీ చాలా ఎక్కువ వచ్చినాయి. మానాంటి పోయాను, సింగరకొండ పోయాను, ఒక కొండపట్టుల్లో పెద్ద సదా. ఎందుకు? పశువులకి వాటి అలంకరణకి మీకు ప్రైజులు వచ్చాయా? ఈ తాళ మీద ఎవరు అప్పుడు పోటీ ఎవరు రాలేదు.
సరే దీని మీదట అప్పుడు ఏం జరిగిందంటే తర్వాత ఈ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పశువులు బండ కట్టి కొడుతుంటే ఆయన చూసి నిషేధం పెట్టాడు. నిషేధం పెట్టేటప్పుడు ఈ పశు ప్రదర్శనలన్నీ ఆగిపోయిన తర్వాత ఇక ఎందుకులే మనకని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే రైతులందరూ కలిసి పట్టుబట్టి రామారావు గారిని తీసుకొచ్చి గుంటూరులో మిరపకాయల ఆటలో పశు ప్రదర్శన పెట్టించామమ్మా. అందాల పోటీలు పశు ప్రదర్శన పెట్టి ఆయన తీసుకొచ్చినప్పుడు చూసి అబ్బో ఇది చాలా గొప్పగా ఉంది అది ఇది అని అన్నా. నేను కూడా తోలికెళ్ళి 2 ఎద్దల మేపి మన పశువులు కూడా తీసుకెళ్లారు అందాల పోటీలకి తీసుకెళ్ళి అవన్నీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకున్నప్పుడు పొదిల్లో పెట్టారు అసలు మళ్ళీ పెద్ద ప్రదర్శన. పొదిల్లో పెట్టినప్పుడు అన్నపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ అక్కడ దానికి ట్రస్ట్కి. ఆయన పశు ప్రదర్శన పెడుతుంటే ఇక్కడ మా ఊళ్ళో మన్నయ్య సోతాళ్ళండి ఈ పందిపెద్దలు తోలికెళ్తాడు. పందిపెద్దలు తోలికెళ్తా అబ్బాయి అదే తాళ్ళు పోటీలు కూడా ఉండేరా మనం పోదాము అని చెబితే సరే ఆయన తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి ఆయన చూపిస్తే చాలా గొప్పగా చేశారండి, వరిగేటితో చేయటువంటి ఇదే తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళి చూపిస్తే చాలా గొప్పగా చేశారని ఆయన ఇది ఇచ్చాడు మనకి, సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడంటే కొత్తవి తయారు చేయాలండి, గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్ళాలని ఉంది నాకు, కానీ ఇంత గొప్పగా నేను ఎక్కడ చూడలేదు అని అన్నాడు. ఆ తర్వాత సరే ఏం చేయాలా అని అప్పుడు కొంచెం దగ్గర చూపు సుక్కడాలంటే దగ్గర చూపు కానరాటంలో మనం ఏదన్నా తాడు మెల్లెయ్యాలంటే ఇట్లా మెల్లెయ్యాలంటే కుంగిపోతాం కనపడటంలో. ఏమండి సుక్కడాలు చూపు దగ్గర చూపు కనపడటం లేదండి, తాడు వంగిపోతుంది, ఒక్కోసారి పేట కిందకు పోతుంది, కనపడటం లేదు, చేయలేనండి అంటే కాదండి నేను కళ్ళకు గంట కట్టినా కానీ నువ్వు నేస్తావనే నమ్మకం ఉంది నాకు, ఆ నమ్మకం మీద నీకు చెబుతున్నాను, నువ్వు కొత్తవి తయారు చేయాలని అన్నాడు. కాదు బాబాయ్ అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 70 సంవత్సరాలు ఉంటుంది. 2004 నేను అప్పుడు వచ్చి సరే ఏం చేద్దాము కొత్త ఏం చేయాలా అని ఆలోచన చేస్తే నర్సాయిపాలెం మా మనవరాలు పెన్నుటి గారు ఒడ్డు కొనుక్కుంటారండి వాళ్ళు. ఇప్పుడు కొనుక్కొని రేట్ వస్తే అమ్ముకుంటారు. పుల్లు కట్టడానికి పిలిచారు మిమ్మల్ని. పుల్లు కట్టడంలో కూడా నాకు నైపుణ్యం ఉంది. ఆ పుల్లు కట్టడానికి పోయినప్పుడు ఎట్టప్పుడు కూర్చొని కట్టాది కాల అరిగిలో ఇరిగిపోతుంది గడ్డి. కూర్చొని ఏం చేశాను చూద్దామని సల్లంగా గోరుతోటి ఇట్లా చీల్చుకొని దారపోగు చేశానమ్మా. ఇందాక ఇట్లా చేశాను. ఇట్లా చేస్తే పర్వాలేదే మనకి వస్తుంది కదా అని ఆలోచన చేసి సరేలే అని ఆ పుర్లుగా వదిలించి ఇంటికి వచ్చిన తర్వాత ఇక నా కండవ నేయటానికి మొదలుపెట్టా. ఫస్ట్ అది 36 అంగుళాలు బాల్ మీద 9 అంగుళాలే ఎడల్పు మఫ్లర్ లాగా అంచు పెట్టి అది లేదులేమ్మా తయారు చేసాం. తయారు చేసిన తర్వాత అది ఏం జరిగిందంటే ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. దిగడానికి అడ్రస్ ఫోన్ చేసినా కానీ పలకటం లేదు, అమెరికా పోయాడని తెలిసింది నాకు. తర్వాత ఏం జరిగిందంటే మాకు జిల్లా కలెక్టర్ ఉదయలక్ష్మి గారు కలెక్టర్గా వచ్చారు. వచ్చి జిల్లా అవతరణ ఉత్సవాలని పెట్టింది. ఆ ఉత్సవాలకి నేను పోయా ఇవే తీసుకొని, ఆ కండు అది తీసుకొని పోయితే ఏమండి కాయింట్ ఆయన కొట్లు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. ఆయన అడిగి కలెక్టర్ గారు అంటే ఎవరండి నాకు తెలియదు అని అడిగితే అదిగోనండి ఆ పంజాబ్ డ్రెస్ వేసుకున్నామేనా అటు ఇటు జరుగుతుంది చూడు అని చెబితే ఆమె దగ్గర పోయి మేడం గారు నేను ఇట్లా వ్యవసాయ పనిముట్లు చేశాను, నాకు స్థలం కావాలండి ప్రదర్శన పెట్టడానికి అని అడిగితే అప్పుడు వ్యవసాయ శాఖ వాళ్ళని పిలిచింది. వ్యవసాయ శాఖ జిల్లా జేడి వాణి ప్రసాదరావు గారు ఆయన పేరు, ఆయన పిలిచి ఏమండి మీకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సరిపోయే పరికరాలంట ఆయన స్టాల్ పెట్టాలంట, మీ దాంట్లో పెట్టించమని చెబితే ఆయన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ స్టాల్ పెట్టించారు. స్టాల్ పెట్టించినప్పుడు కొంజేటి రోసి గారు వచ్చారు చూడటానికి అక్కడికి. వాళ్ళకి చూపించింది ఆమె. చూపించేమందంటే తాతయ్య వరిగడ్డితో చేయటం అంటే చాలా గొప్ప పని, మామూలు విషయం కాదు కానీ ఈ కండవ మాత్రం జనం దృష్టిలో పట్టడంలా
రైతుకు ఉందాతనం తేవాలి నువ్వు అని చెప్పింది. చెప్పినప్పుడు సరేలే ఇది నేసినప్పుడు ఇంకా పెద్ద చేయటం ఏముందని 48 అంగుళాల బారు మీద 24 అంగుళాల మీద జాతీయ గుర్తింపుతో కండవం వేసారు. కండవం వేస్తే మరో సంవత్సరం పెట్టింది. అది నేయటానికి మరో సంవత్సరం మళ్ళీ పెట్టింది జిల్లా అవతరణ ఉత్సవాలు. పోయి ఏకాఏకినే ఎన్ని రోజులు పట్టింది మీకు అది చేయటానికి? 2 నెలలు పట్టింది. మా ఊరు మధ్యలో ఇక్కడికి వచ్చింది ఒక తడవ. వచ్చినప్పుడు చూపిద్దామని అంటే ఈ ఆళ్ళీళ్ళు లాక్కొని ఈ పొడుగంతా పీకేస్తారు, వదిలికి వచ్చిన బాధలేని చూపించడానికి. అప్పుడు 2వ తడవ పెట్టినప్పుడు పోయి ఇదిగో మేడం గారు ఇదిగో నీ కోరిక మేరకు చేశాను చూడమన్నాను. తాతయ్య ఇప్పుడు రైతుకు ఉందాతనం తెచ్చావు అని వ్యవసాయ శాఖలను పిలిచింది. వ్యవసాయ శాఖలను పిలిచి వారికి అవార్డు ఇవ్వండి. అప్పుడు నంది అవార్డు ఇచ్చారు. అది మరి దాని తర్వాత మళ్ళీ మీకు చీర నంది అవార్డు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నంది అవార్డు ఈ కండవికే నంది అవార్డు ఇచ్చారు. ఇంకా పైకి పోతే ఎట్లా ఉంటుంది, పెద్ద వస్తువులు చేసినప్పుడు ఇంకా ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఆలోచన చేసి చేరనేసాను. అదే ఆలోచన కేవలం అదే ఆలోచన. అందులో ఎట్లా వచ్చిందంటే ఆ పట్టుదల కూడా మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మన సాలతను చేరనేసి అగ్గిపెట్టిలో పెట్టాడని విన్నాను. అవును, చూడలేదు కానీ విన్నాను. దాని మీదట మరి ఆనాడు వాడు ఇంత మేధావులు ఇండియాలోనే ఉండకూడదని వాళ్ళు ఏదో చేశారు. కానీ మన ఇండియాలో ఇంకా మేధావులు ఉండాలని నిరూపించాలడానికి ఈ చేరనేసానమ్మా. శభాష్ బాబాయ్ శభాష్. అది సూపర్ సూపర్. దాని పట్టుదల మీద నేస్తే మీ బయట వాళ్ళకి చూపిస్తే ఏమన్నారంటే చేరనేసావు బాగానే ఉంది, దాని మీద జాకెట్ ఉంటే ఇంకా బాగుంటుందని అన్నారు. అప్పుడు ఈ జాకెట్ తయారు చేశాను. ఓకే, ఇది దేంతో చేశారు బాబాయ్? ఇది ఒక పోగేమో గడ్డి పోగు, ఒక పోగేమో తొంగ పోగు. అది ఈ కలర్ ఎలా? కలర్ దారమే, మామూలు దారమే. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దారము ఈ గడ్డి పరక ఏదైనా కానీ నేను చేసిన గడ్డి వస్తువులతో తయారు చేసిన వస్తువులు ఏదైనా కానీ రంగు పీలవల నూనె మీద కారిపోతుంది కానీ రంగు పీలవల. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఏటపాలెం మగ్గాళ్ళు, అయ్యా ఎందుకు ఈ బాధ నీకు, దారం పెడితే సరిపోతుందిలే, దారం పెట్టుకో అంచుకొని. ఎట్లా చేస్తారు బాబాయ్ దీన్ని? ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తారు? దారం తీయటం అమ్మా. దారం తీసిన తర్వాత దానికి మోస ఉంటుంది. ఆ మోసం మీద అచ్చు పోసుకొని మనం అల్లుకోవటం. చేత్తో అల్లటమే? చేత్తో అల్లటం మొత్తం మొత్తం. ఎంత బాగా చేశారు బాబాయ్. ఇక్కడ మిషనాడు ఉన్నాడు ఈయన, ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు మిషనాడు. నీకు చేతులు రావన్నారమ్మా, నీకు కుట్టు పడకుండా మాత్రం ఈ జాకెట్ చేయి తీయలేవు, చేతులు తయారు చేయలేవు అన్నారు అని అన్నారు. ఏంద్రా వీళ్ళు ఇట్ట అంటున్నారని కష్టం కాడికి వచ్చి కాగితం మీద గీసుకోవటం, ఏడు మొదలు పెడితే ఇటు అన్న తిరిగి వచ్చుద్ది కదా అని అనుకోవటం, కుట్టుపడకుండా రాదని అంటున్నారు ఏందని బాధపడ్డా. ఆ తర్వాత కుట్టుపడకుండా ఎక్కడా కుట్టలేదు. ఇది బాపట్ల వ్యవసాయ కళాశాల వాళ్ళు ప్రొఫెసర్లు ఆడవాళ్ళు చాలా పరీక్ష చేశారమ్మా, ఏడని పెట్టేడేమోనని, కుట్టు ఎక్కడన్నా ఉందేమోనని. ఇది ఏదన్నా కానీ దేంతో తయారు చేసామంటే ఏం లేదమ్మా, వారికి 2 నిమిషాలు ఆ గడ్డి పరక నీళ్ళల్లో ఉంటుంది. ఆ తర్వాత మనం దాన్ని ఇట్లా చీల్చుకొని చేయటం కూడా వాళ్ళ ముందు చూపిస్తే వాళ్ళు నమ్మలు ఏదో సింథటిక్స్ ఏదో లిక్విడ్ ఏదో కలిపి చేసి ఉంటాడని పరీక్షలు కూడా చేశారు. వాళ్ళకి ఏం కనపడలేదు అందులో. కానీ బాబాయ్ అసలు ఎంత బాగా చేశారంటే మీరు ఇప్పుడు మేము వేసుకునేలాగా చక్కగా పైపింగ్ లాగా వెనకాలేమో ఇదిగో థ్రెడ్స్ పెట్టి కొలతలు గీసుకుంటారా? ముందుగానే కొలతలు పెట్టుకుంటారా? కొలత పెట్టుకొని దాని ప్రకారం చేస్తారు. బాబా అద్భుతం బాబాయ్. తర్వాత చీర తర్వాత ఇక ఈ చీర నేసాను. మొట్టమొదటి నేసిన చీర అమెరికా పోయింది. ఓ, ఎవరు తీసుకెళ్లారు బాబాయ్? మా ఓపెన్ చేయొచ్చా? తీయనా? ఏమీ లేదమ్మా, ఇదిగో అంచు మీదనేమో డిజైన్ ఉంటుంది. ఇదిగో అంచు మొత్తం మన జాతీయ రంగులు వేశారు, జాతీయ గుర్తులు వేశారు. ఇదిగోనమ్మా, ఇది పైప్ చెంగు, దీంట్లోనేమో డైమండ్ చెక్కు ఉంటుంది దారంలో, కాబట్టి పైప్ చెంగుకు దారమే. అది బా ఎంత హుందాగా ఉంది.
చాలా బాగుంది బాబాయ్. వీటికి ఇన్ని దారాలని కానీ అట్లా ఏమన్నా లెక్క ఉంటుందా మీకు? ఉంటుంది. ఆహా. ఎట్లా బాబాయ్? అంగుళానికి ఇది అంగుళం అమ్మా. ఈ అంగుళానికి 20 పోగులు 22 దారాలు బట్టి వస్తుంది. పోగులు 22 23 పడతాయి. ఆ లెక్కన మనం ఇది బాను ఇది ఎంత ఉంటుంది, 4 అంగుళాలు ఎంత ఇచ్చాను, 4 6 ఇచ్చి ఉంటాను. ఈ దగ్గర అంచుకు బాను మిగతాది ఎన్ని పోగులు ఎంత దూరం పోతే మనకు వచ్చింది అనే లెక్క ఉంటుంది. ఆ లెక్క మీద ఈ చీర చేయటానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? అంటే వ్యవసాయం చేస్తా ఓరుకుండేది కాకుండా చేసుకుంటూ వస్తే సంవత్సరం పట్టుద్ది. ఇంతకు ముందు నేను మీ బంధువులతో మాట్లాడాను, వాళ్ళంతా చెప్తా ఉన్నారు ఇంకా మీకు సర్వస్వం వ్యవసాయం చేసుకోవటం, ఖాళీ టైం ఉంటే ఈ ఈ వస్తువుల్ని తయారు చేయటం. అంతే. అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలి, నలుగురిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలి. మనం మీరు కన్నా కూడా మనం అందరం కూడా మన తెలుగు వాళ్ళమంతా ఒక ప్రత్యేకంగా కనిపించాలి. అంతేనా బాబాయ్ మీ ఆలోచన? అంతే. ఏంటంటే మానవులై పుట్టిన తర్వాత ఒక మంచి పేరు తెచ్చుకొని పేరు సంపాదించాలమ్మా, అది నా పట్టుదల. దాని మీదట చేశాను అన్నమాట ఇవన్నీ. ఇంట్లో మరి అమ్మ ఎట్లా, మీ భార్య సహకారం ఉండేదా? ఆవిడ ఏమనేవారు, ఏంటి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ? ఒకప్పుడు ఏడను పెట్టేది ఆడ బజార్ అవతల బారేస్తామని ఎదురు తిరిగారమ్మా. కానీ నీ పోటాడు ఇంటూ దాచి వచ్చాను. నిజంగా ఇది చేస్తారు, పారేస్తారేమో. అని ఎందుకని మీరు ఎక్కువ టైం దీనికే పెట్టడం వల్ల అంటారా? దానికోసం ఇంకా మీ ఆరోగ్యం లేకుండా చేస్తున్నాడు, ఇదంతా ఎందుకు నీకు ఏమవుతుంది అని పోటాడు. రాత్రిపూట చేసేవారంటే కదా చెబుతున్నానమ్మా. అది దాని మీద ఏం చేశారంటే మా పెద్ద కూతురు చెన్నయ్యంకుడు వచ్చి పోతాడాడు నీళ్ళని. అది అసలు మీకు ఎంత విలువైంది మీకు తెలుసు అసలు. అది ప్రతిది కూడా ఇంట్లో పెట్టకుండా ఏడో పడేసుకుంటున్నారు అని అన్నాడు. మొత్తం చీల కొట్టి గోడకు తగిలించుకున్నాడు వచ్చిన అవార్డులని. ఎందుకు లేవు అని ఇప్పుడు ఆ రాష్ట్రపతి దగ్గరకు పోయి వచ్చిన తర్వాత నేనమ్మ ఇంట్లోకి గుర్తింపు వచ్చింది. ఇంట్లోకి వచ్చినాయి ఇవి ఇంట్లోకి వచ్చినాయి. అందాక రాల. పిల్లలు ఎంతమంది బాబాయ్ మీకు? 2 ఆడపిల్లలు. ఏం చేస్తున్నారు? చేశారా? వ్యవసాయం. పెళ్లిళ్ళు అయిపోయినాయి. మనోళ్ళు మనవరాళ్ళు ముది మనవరాళ్ళు కూడా పెళ్లి. ఎక్కడుంటారు వాళ్ళంతా? హైదరాబాద్. మీరు వృత్తిరీత్యా వ్యవసాయం, ఇది ప్రవృత్తి అనుకోవాలి మనం. ఇంకేం చేస్తుంటారు? పశువులు ఉన్నాయా మనకి? 2 బరిగొట్టు ఉంది. అది బరిగొట్టు కాడి పోయి మీరు వస్తారన్నట్టు పొద్దున్నే లేచి వస్తాను నమ్మకు వస్తాం కాడి నుంచి వచ్చి అక్కడి నుంచే సందకాడి పేనుకొని తీసుకొని వస్తా ఇంటికి. ఏదైనా చీల్చుకున్నాయి కానీ పేనుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వస్తాను. వచ్చి వాళ్ళు టిఫిన్ చేసి పెట్టే లోపల ఖాళీ ఉంటే అవి పేనుకోవటం కానీ కట్ చేసుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. టిఫిన్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ కొత్త కాడికి వెళ్తా. ఆ బరిగొడ్డ కుర్తిపెట్టి పందిట్టు నేను కట్టేసి ఈయన ఇదే పని మళ్ళీ 2 దాకా కష్టంలో పని. చీల్చుకోవటం కానీ అల్లు ఇది పేనుకోవటం కానీ మొత్తం దారం తీసుకోవటం అంతా అక్కడే జరుగుద్ది. మళ్ళీ అన్నం తినిపోయి 2కి బరిగొడ్డని మళ్ళీ పందిట్ల నుంచి కుర్తులు పెట్టి బయట కట్టేసి మేతేసి మళ్ళీ చీల్చుకోవటం పేనుకోవటం జరుగుతూ ఉంటుంది. 4 దాటిన తర్వాత మాత్రం నేను నుంచున్నాను చూసా, అక్కడ పోయి కాసేపు ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ పోయి కాసేపు మాట్లాడి ఇంటికి వస్తా 7కి. కాదు బాబాయ్, వ్యవసాయం అంటేనే పూర్తిగా టైం అంతా పెట్టాలి. మనకి ఈ ప్రకృతితో ఆధారం, వర్షం పడాలి, మనకి అతివృష్టులు అనావృష్టులు. మీరు వ్యవసాయ ఆధారిత కుటుంబం, సగం టైం దానికి, ఇంకా మిగిలిన కొద్దో గొప్ప టైం ఉంటే పూర్తిగా ఇవి తయారు చేయటానికి. ఎప్పుడన్నా ఆర్థికంగా ఇబ్బంది పడిన సందర్భం ఏదన్నా ఉందా? తర్వాత ఎప్పుడన్నా బాధ అనిపించిందా? ఏంటి అందరు ఇట్లా అంటున్నారు, నన్ను ఇలా చేయటం వల్లే కదా అంటున్నారు, నేను అనవసరంగా ఇలాంటి పనుల్లోకి వచ్చానా అన్న బాధ గాని లేకపోతే సంతోషం గాని? నాకేమీ లేదమ్మా, మీరు ఎన్నన్నా అనుకోండి. నేను ఇట్లానే ఎవరన్నా పిలిచినప్పుడు ప్రదర్శన పెట్టాలని పిలిచినప్పుడు ఈ బ్యాగు ఇవన్నీ తీసుకొని పోతుంటే ఇక్కడ షెడ్ ఉంది, ఆ షెడ్ కాడ కూర్చొని మరి ఇవాళ చెంచులాడు బయలు వెళ్ళాడు ఏడుకున్నాం అని అనేవాళ్ళు. వెనకాల దాడు కూర్చొని ఒకవాడు అనేవాడు, అదే సూదులు పిన్నీసులాడు బయలు వెళ్ళాడు ఇలా అనేవాడు. ఒకనాడు విన్నా నేను. సూదులు పిన్నీసులోడు అంటే కుట్టుకునేవాడు. అదే అదే చెంచులాడు అంటే వాడు ఎప్పుడు కాళ్ళ మీద పోతా దారం ఊరుకుంటూ ఉంటాడు వాళ్ళకి. అది
అంటే ఒకనాడు నా చెవిని పడింది. మరి నేను సూదులు పిన్నిసిలాడినారా, పొత్తూరు మాకు దారి నీకు తెలియదు, నా ఏమంటారా నా పేరేందో నీకు గుర్తొచ్చుద్ది అక్కడ అని చెబితే, అప్పుడు ఈ రాష్ట్రపతి అవార్డు తీసుకొని వచ్చిన కాడి నుంచి ఎవరు అందరి మాట్లాడారు నోట్లకి తాళాలు పడినాయి. పడిపోయింది. అది మరి ఇంట్లో అమ్మ కూడా ఓకేనా ఇప్పుడు, సంతోషంగా ఉన్నారా? అందరూ ఓకే. ఒకప్పుడు అది వాడు కూడా మాట్లాడినాడు ఎందుకు నీకని. అది మాట్లాడతాను వాళ్ళందరితో కూడా. మా ఆడాళ్ళ తమ్ముడే అదే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది లేకపోతే టైం అంతా దానికే పెడుతున్నారని ఒక ఆలోచన. ఈ బ్యాగ్ ఏంటి బాబాయ్? హ్యాండ్ బ్యాగ్. బాబా ఎంత బాగుంది బాబాయ్, చాలా బాగుంది. ఇది దేంతో చేశారు? గడ్డే. గడ్డే. ఇది మాత్రం గడ్డితో చేయొచ్చు అన్న ఆలోచన రావటమే ఒక గొప్ప విషయం. అయితే ఎన్ని రకాల వస్తువులు, జాకెట్ల దగ్గర నుంచి శారీస్, వ్యవసాయ పనిముట్లు, బ్యాగులు, అసలు అద్భుతం బాబాయ్ నువ్వు. ఇది 2 కిలోల బరువు ఆపుద్దమ్మా. ఇది నాకు ఒక బ్యాగ్ కావాలి బాబాయ్, ఈసారి నువ్వు చేసి పెట్టాలి. ఇదే తీసుకోనా బాబా? మీ పేరు చెప్పుకొని నేను అందరికీ చూపిస్తా. నేను ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే మా బాబాయ్ నాకు ఇచ్చారని. కాదు బాబాయ్, ఇప్పుడు ఇవాళ రేపు కొత్త కొత్త వస్తువులను కనిపెడుతున్నారు. కంప్యూటర్లని, ఆకాశంలోకి పైకి వెళ్తాకని రకరకాల వస్తువులను కనిపెట్టి ఇంకా కూడా మాకు ఇది లేదు అది లేదు అంటున్నారు. అలాంటిది మీరు చేత్తోనే మన చుట్టుపక్కల ఉన్న వాటితోనే తీసుకొని ఇన్ని రకాల వస్తువులు సృష్టిస్తున్నారు కదా. మరి యువతకి మీరేం చెప్తారు? చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు ఎవరు రారమ్మా, చాలా మంది అడుగుతున్నారు నేర్పుతావా అని. నేర్పేది ఏమి లేదమ్మా, వారు చూసి పట్టుకోవటమేను అని చెబుతున్నాను. ఇప్పుడు చూసి పట్టుకోవాలన్నా ఇది నాకు తెలిసి బహుశా మీరేనేమో ఇలా తయారు చేయడం. ఇంకెవరైనా ఉన్నారా తెలుగులో? ఎవరు లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోనే లేరు. మరి మీ తర్వాత ఎవరికైనా ఇది తెలియాలి, ఇలాంటి పనిలోకి మళ్ళీ ముందుకు వెళ్ళాలి మిగతా వాళ్ళంటే ఎట్లా బాబాయ్? మరి మీరు కొంతమందికి నేర్పిస్తే బాగుంటుంది కదా. ఎవరు రాలేదు కదా మీ దగ్గరికి, ఎవరు రావట్లే నేర్చుకో. చాలా మంది ఇచ్చారమ్మా, ఇచ్చినా గానీ ఎవరు కూడా రాలమ్మా. ఒక ఆయన అడిగాడు, నేను పిల్లల్ని తీసుకొని వస్తానని, ఇంత మటుకు లేదు. మీరు రెడీగా ఉన్నారా? ఎవరైనా ఇష్టంగా వస్తే నేర్పించడానికి? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఇంటి దగ్గర ఏమి కనిపించలేదు నాకు వస్తువులు. ఏంటి ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తారు? వర్క్ షాప్ ఉందా? ఏం లేదు. మీరు ఎక్కడ కూర్చొని చేస్తారు ఈ పనులన్నీ? క్వశ్చన్ దగ్గర, ఇంటి దగ్గర. ఏ వస్తువు అవసరం లేదు కాబట్టి ఎక్కడుంటే అక్కడ అక్కడే. అది కాదు బాబాయ్, ఆర్థికంగా ఎక్కడైనా బాగా ఇబ్బంది అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి గానీ? ఎందుకంటే సగం టైం దీనికే పెట్టడం కదా. మొట్టమొదట కొద్దిగా ఏర్పడ్డప్పుడు పని పెద్దలు ఆయన అని చెప్పాను చూడమ్మా, అన్నయ్య వస్తాడంటే ఆయన ఆదుకున్నాడు. 100 కానీ 200 కానీ ఆయన ఇచ్చేవాడు, పోయినారా పనేవాడు, పంపించేవాడు. అది తర్వాత మా ఇక నా ఆర్థిక ఇబ్బందులు ఏమో లేవు. వ్యవసాయం అది బానే ఉందా? ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఈ సంవత్సరం ఇదిగా నమ్మ 1 ఎకరం ఇది వేసాను, 20 క్వింటాల పైన అయింది. 1,50,000 వస్తాయి అనుకుంటున్నాను. 1 ఎకరం శనగేసాను. ఎవరు కౌలు తీసుకుపోతే మొత్తం కౌలుకి ఇస్తున్నాం. వాళ్ళు చనిపోయాడు పెద్ద ఆయన, అందువల్ల ఎందుకులే కాలు ఏమో దెబ్బతినుంది, బరువు ఏమో పట్టనేయటం లేదు. ఏమైంది బాబాయ్? కాలు ఇరిగిందమ్మా. అయ్యో, ఎట్లా? సైకిల్ మీద వస్తుంటే చిన్నపిల్లలు అడ్డం వస్తే తప్పుకోపోయి నేను పడి కాలు ఇరిగి. పర్వాలేదు, ఇప్పుడు బాగుందా? పెద్దగా బరువు పట్టనీదు, ఫోన్ దక్కనీదు. మరి ఇప్పుడు మీరు రోడ్డు ఉంది, 7 ఇరిగింది, 7 ఇరగల. అదే జాతకం బాగుండి అంతే అంతే. అది కాదు బాబాయ్, నేను ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. చిన్న చిన్న పిల్లలమే కళ్ళజోళ్ళు పెట్టేసుకుంటున్నాము. ఇది కంటితో చూసి చేయటం కదా, మీకు ఎక్కడన్నా నొప్పులు అనిపించటం గానీ? నొప్పులు లేవమ్మా, శుక్లాలు అన్నారు కదా ఒకసారి. కానీ మెడకాయ మాత్రం పైకి రాదు, మెడ పట్టుకుంది గోగులు ఒంగోటం మెడ. అందువల్ల కొంచెం ఇది పైకి అని ఎత్తాలంటే కష్టం. ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పనులు చూసుకొని ఇంకా ఏదో బయటకు వెళ్ళటము, లేకపోతే చిన్నప్పుడు విషయం నేను అడిగేది, మీరు వయసులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో బయట తిరగటం అని, సినిమాలని, అదని ఇదని ఉండేది కదా. మరి మీ పూర్తి టైం దీనికే పెట్టారు కదా? పోయేవాడిని కాదమ్మా. ఇప్పుడు నేను ఒకటి చెబుతున్నానమ్మా, ఇప్పుడు అక్కడ పోతాం, చెట్టుకాడికి పోతాం, ఏదో మాట మీద ఇదయ్యిద్ది. నేనేమో అబద్ధం చేస్తే ఒప్పుకునే మనిషిని కాదు. నీకు సత్యం మీరు చూసినట్టుంటే చెప్పండి, లేకపోతే మీరు అబద్ధ మాటలు చేస్తే నేను అని ఎనబడతా ఉంటా. అందువల్ల నా కోపం ఎక్కువ.
నా గొంతు చిన్నగా మాట్లాడాలంటే నా వల్ల కాదు, పెద్దగా వినపడుద్ది, తగాదాడుకున్నట్టే ఉంటుంది. మాట్లాడినా తగదని. అందుకని ఎందుకు వాళ్ళతో పోయి తగాదాలు పట్టడం, ఇదంతా ఎందుకురా బాబు, మన పని ఏదో మనం చేసుకుంటే ఎప్పటికైనా ముందు ఉంటుంది అనేది నేను మెదకుండా వెళ్ళిపోయి నా పని నేను చేసుకునేవాడినే. కానీ ఈ వాళ్ళలో ఇంటి బజార్లో పోయి పెత్తనాలు చేయటం కానీ అవి ఏమి ఉండవు. అది ఒక గంట మాత్రం వాళ్ళకి మా స్నేహితులు ఉన్నారు అక్కడ, మన ఆదరించే వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి కాసేపు కూర్చున్నాం. ఇప్పుడు ఏమంటారు బాబు, ఇప్పుడు మీ వల్ల మీ ఊరికి గొప్ప పేరు వచ్చింది. ఇప్పుడు నేను విజయవాడ నుంచి మిమ్మల్ని చూసి మాట్లాడి ఇక్కడికి వచ్చి, అట్లా నాకులాగా ఎంతో మంది కదా, మీకు ఆనందం అనిపిస్తుందా? మీ పోటాళ్ళు వచ్చినప్పుడు మాకు ఆనందంగానే ఉంటుందమ్మా. ఊళ్ళో నాకు ఏదో సందర్భంలో అక్కడ ఉన్న స్నేహితులు ఉన్నారు యాదవులండి, వాళ్ళు నాకు సన్మానం చేస్తామని అన్నారు. నువ్వు ఇట్లా ఊరికి మంచి పేరు తెచ్చావు కాబట్టి నీకు సన్మానం చేస్తాము అని చెబితే అక్కడ ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. వాళ్ళని అడిగాం, మేనేజ్ చేసే వాళ్ళని, అయ్యా ఒక 5 నిమిషాలు ఏమంటారా ఆయన్ని సన్మానం చేస్తామంటే ఓకే అని అన్నారు. సరే వాళ్ళు ఓకే అన్న తర్వాత నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత పక్క ఉంటాళ్ళు ఏమన్నారు, ఏంటి సన్మానం చేసేది ఆయనకి, ఏం సన్మానం, ప్రోగ్రాం పెట్టక అని మాట్లాడారు. ఊర్లో కొద్దో గొప్ప మీకు రాష్ట్రపతి చేతుల మీదకి వచ్చిన తర్వాత కొంత నోర్లు మూతపడినాయి కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? మీరు అసలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం వైపు నుంచి? ఇప్పుడు మా ద్వారా, మా సుమన్ టీవీ ద్వారా మనం ప్రభుత్వం జోలికి, ప్రభుత్వం దగ్గరికి ఎవరు తీసుకెళ్లేదమ్మా ఇంత మట్టుకి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కళాకారులు పింఛనని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసినప్పుడు ఆయనకి మనం పోయి కలవాలని పోయా. ఒంగోలు వస్తున్నాడని చెబితే ఒంగోలు పోయా. ఈ కొయ్య నాగలి మన కండువ చర్నాకోలు గడ్డితోటే, కండువాను చర్నాకోలు గడ్డి, నాగలు మాత్రం కొయ్య నాగలి తీసుకొని వెళ్ళా. ఆ రోజే ఆయన మరణం. ఒంగోలు ప్రోగ్రాం రాకుండా అక్కడే మరణించారు. పోలీసు ఆయన చెప్పాడు మాకు, ఏమండి మీరు ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు రారండి, ఆయన చనిపోయాడు అని అన్నాడు. అనేటప్పుడు సరే నేనేం చేస్తామని తిరిగి వచ్చాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసామమ్మా. మీరు ఒకసారి పాదయాత్రలో కూడా మీ ఫోటోలు నేను చూశాను బాబాయ్. అదే చూశాను. ఆయనకి ఏదో ప్రత్యేకమైన బహుమతి కూడా అందించినట్లున్నారు. ఇచ్చాను. ఏమిచ్చారు? సర్నాకోలు ఇదే చేతిలో ఉందికమ్మా. నేను చూస్తాను మళ్ళీ. పోనీలే, రాజశేఖర రెడ్డి గారిని కలవలేకపోయినా ఇన్ని కలిశారు కదా. కలిసి అది కాదమ్మా, మా ఊరు వచ్చినప్పుడు ఓదార్పు యాత్రకు వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ ఊర్లోనే 2 రోజులు ఉంటే కొంతమందిని ఇక్కడ మా ఇంట్లో కూడా ఆహ్వానించాము మేము. ఓకే, మన వస్తువులన్నీ చూసారా మరి? మీరు చేసినవన్నీ చూసినవన్నీ చూడలేదమ్మా. అయ్యో కాదు బాబాయ్, ఆ విషయం చెప్పండి ఒకసారి. ఏం జరిగింది? ఏం జరిగిందంటే నేను ఈ శరణాకోలు ఈటానికి పోయానమ్మా జగన్ గారికి. అసలు పాదయాత్రలో 2 రోజులు మన జిల్లా అయిపోయిన దాకా ఉందామని కొట్లు గట్ల అన్ని పెట్టుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళాం. నాకు అభిమానం. అదే వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే భోజనాలు చేస్తున్నాము, భోజనాలు చేసేటప్పుడు ఏమండి ఏంటిది ఇది అసలు అని అడిగారు నన్ను. అడిగితే ఇట్లా సంగతమ్మా, ఇట్లా చెయ్యాలి, ఇట్లా ఇవ్వాలని వచ్చాను, మరి వీలు పడితే అంటేను పెద్ద ఆయన మేము తీసుకెళ్ళి ఒకసారి కూర్చోబెడతాం, స్టేజీ మీద రాంగలో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి ఇంకోళ్ళలో బొమ్మల సెంటర్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర కూర్చోబెట్టారు. ఆయన మీటింగ్కి వస్తాడు. అప్పుడు కలుపుగానని చెబితే వాళ్ళు అక్కడ కలవలేకపోయాం మీటింగ్ కాడ. కాబో వచ్చాడు మీటింగ్, ఆ బస్సు ఎమ్మడిగా పెట్టి దాని మీద ఎక్కి ఆ బస్సులోనే పైకి ఎక్కి మీటింగ్ చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళిపోయాడులే పోదాంలే, సరే మనం 2 రోజులు ఉందామని అనుకున్నాం కదా అంట్లని కుటీరం కాడికి వెళ్ళాం. కుటీరం కాడికి వెళ్ళిన తర్వాత మాకు అరసమిల్ల ఆయన ఇద్దరం ఒక పార్టీ తరఫున ప్రచారంలో చేసాం. బాగా పార్టీ తరఫున ఈ ఓట్లు అవన్నీ అడిగి చాలా దీనిగా తిరిగాం. ఆయన కనపడ్డాడు, ఏంది పెద్ద ఆయన ఎక్కడికి వచ్చామంటే ఇదిగో ఈ సంగతి, ఇది శరణాకోలు జగన్ గారికి ఇవ్వాలని వచ్చాను, కుదరలేదు అని అన్నా. అంత తర్వాత మాకు రామనాథ్ బాబు గారు ఇన్ఛార్జి ఉన్నాడు అప్పుడు. ఆయన పిలిచి ఇదిగో ఈ పెద్ద ఆయన మరి ఇట్లా ఇవ్వాలని వచ్చాడు,
మరి ఇవ్వటానికి కుదరలేదు, మరి రేపు పొద్దునైనా కానీ ఆయన చేత అది ఇప్పించు అని చెప్పాడు. చెబితే సరే ఆయన ఈ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు నన్ను. వాళ్ళు రూమ్ తీసుకున్నారులేండి ఇంకోళ్ళలో. గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి అక్కడే భోజనాలు అవన్నీ చేసి పెట్టించాడు. తిన్నాం, పడుకుంటారు. తెల్లారి పొద్దున్నే కార్లో ఎక్కి తీసుకొచ్చి ఎంట్రన్స్లోనే లోని బొమ్మను పంపించాడు. నన్ను లేచి వస్తాడు, నువ్వు కళ్ళమ్మని పంపిస్తే వాళ్ళమ్మటి వీళ్ళమ్మటి ఒక 100 మంది పోగయ్యారు లోన. పోగయ్యేటప్పటికి ఆయన ఏం చేశాడు, ఈ పోలీసు వాళ్ళు మీరు కూర్చోండి, మేము వరుసను మిమ్మల్ని అందరూ పలకరించి బయటకు వెళ్తాడని చెప్పినా కానీ ఇలా గుట్టలు పోగవుతున్నారు. ఆయన ఏం చేశాడు, బర్రను వచ్చి ఒక వికలాంగులామని అమ్మాయిని పరిచయం చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. కుదరలా. మీరు ఆ రోజు కూడా కుదరలా? కుదరపోయేటప్పుడు మా ఊరు మండల ప్రెసిడెంట్ చేశాడు. ఏం తాత మరి కుదిరిందా అని అడిగారు. కుదరలేదురా, ఏడు కూడా జనం అంతా గ్రౌండ్ అంతా నిండిపోయేటప్పుడు ఆయన బర్రని బయటకు వచ్చి వెళ్ళిపోయి ఆడికి వచ్చాడు. కుదరలేదురా, ఏం చేద్దాము మరి ఇది రావూరు దగ్గర ఇద్దామలే మాయిపోట అన్నాడు. మరి ఇట్లా మా కోడలు చనిపోయింది, అర్జెంటుగా నేను వెళ్ళాలా, నువ్వైనా ఈరా అని అంటే కాదు నువ్వు ఇస్తే బాగుంటుంది అని అన్నాడు. మరి ఏం చేద్దామని అన్నా. అటైతే మనం ఎదురొద్దాంరా, ముందు వెళ్దాము, రోడ్డు మార్గాన్ని వస్తున్నాడు కదా వాళ్ళతో మాట్లాడుతాను, నిదానంగా వస్తున్నాడు, మనం ముందు వెళ్దాము, ముందెళ్ళి ఎదురొద్దాం, అప్పుడు ఆగుతాడు, అప్పుడు కలుద్దామని అన్నా. మంచి ఉపాయం చెప్పామని ఒక 20 గజాలు ముందుకెళ్ళామమ్మా. ముందుకెళ్ళి ఎదురొస్తుంది. ఎదురొస్తే వాళ్ళు తాడు పట్టుకొని మాకు అవకాశం ఇవ్వాలి, తాళ్ళు పట్టుకొని మీకు అవకాశం ఇవ్వాల, ముందు ఇవ్వాల. ఇవ్వపోయేటప్పటికి ఈయన ఏమన్నాడంటే రాష్ట్రపతి అవార్డు ఆయనకి ఇదిగో ఈ వస్తువు ఇవ్వాలా అనేటప్పటికి మాకు ఖాళీ ఇచ్చారు. ఖాళీ ఇచ్చినప్పుడు ఏం చేశారు, వీళ్ళు వెళ్తున్నారని మా వెనక మళ్ళా ఇతరులు కలవాలనుకునే వాళ్ళు ఏం చేశారు, మా ఇంట్లో పడ్డప్పుడు చెప్పు తొక్కాడు. ఎవరో ఒక అబ్బాయి వెనకమాల వచ్చిన మడి చెప్పు తొక్కాడు. తొక్కినప్పుడు మడి జారిపోయింది, కాలు చెప్పు జారిపోయింది తొక్కినప్పుడు. అది ఆయన చూశాడు. అది ఆయన చూశాడు, నేను వంగున్నాను. అది ఫోటోలో కనపడుతుంది. ఏనా వంగున్నాడు, ఇదిగో నేను చేయి పట్టుకొని నేను వంగున్నాను, నేను పైకి లేపుతున్నా చేయి పట్టుకొని. ఇదిగో ఈ కుర్రాడు నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళి కుర్రాడు ఈయన. ఇక్కడ మీరు వంగుతున్నారు, మీరు లేపుతున్నారు జగన్. ఇదిగో ఆయన నువ్వు లేకపోద్దు అంటున్నాడు ఆయన పిఏ. నా చేయి పట్టుకొని ఇదిగో నమ్మ పిఏ, నా చేయి పట్టుకొని నువ్వు వంగొద్దు అని అంటే ఆయన ఇది చేస్తున్నాడు. వీడు కూడా వంగాడు. నువ్వు తొడగొద్దండి, ఆయన తొడుక్కుంటాడు అంటే కాదు అని ఇది చెప్తే ఆయన ఏం చేసింది, పేపర్లో వచ్చేటప్పటికి భారత రెడ్డి గారు మొత్తానికి ఇచ్చేసింది, దేశాలకు ఇచ్చింది. అది దాన్ని వేరే రకంగా కూడా ప్రచారం జరిగింది కదా. ఏమన్నారు బాబాయ్? ఏమన్నారో కానీ నాకు మాత్రం తెలియదు, ఇది మాత్రం జాగ్రత్తగా పెట్టమని చెప్పారు. అది జరిగిన విషయం అయితే మీ చెప్పు తెగిపోయింది. గబుక్కుని మీరు వంగబోతుంటే జగన్ గారే చేశారు, ఆయన గొప్పతనం అది. బాగుంది. మొత్తానికి మీరే కలుద్దాం అనుకుంటే ఆయనే మీకు ఎదురొచ్చారు, అంతే కదా బాబాయ్? మరి ఇచ్చారా బహుమతి? అది ఇచ్చారా చర్నాకులు? కాదు బాబాయ్, మీరు వర్షం ఎప్పుడు వస్తుందో కరెక్ట్ గా చెప్తారంట, ప్రపంచ పరిస్థితుల్ని కరెక్ట్ గా చెప్తారంట. ఎట్లా బాబాయ్? అది పంచాంగం అమ్మా. పంచాంగం ఎలా తెలుసు? పంచాంగంలో ఈయన అక్కడ అంగళకూతురు ఒక ఆయన ఉన్నాడు సిద్ధాంతి, ఆయన కరెక్ట్గా ఉంటుంది ఆయన పంచాంగం. అది నేను వాళ్ళు పలానా రోజు ఇట్లా అనేది చూస్తూ ఉంటే దాని మీద వాతావరణం ఇట్లా చెప్పాడు, ఇవాళ రేపో జరుగుద్దా అని చూస్తూ ఉంటాను. దాని ప్రకారం జరుగుతుంటే అరే పలానా రోజు మనకి వర్షం పడుద్దిరా, ఇట్లా పంటలు ఇట్లా వస్తాయి, పలానా రాశికి ఉన్నాడు కాబట్టి ఈ పంట రాదు, పలానా రాశికి ఉన్నాడు కాబట్టి ఈ నవగ్రహాల మీద రాస్తారు. అవి చూస్తారు మీరు? అవి చూసి చెబుతా ఉంటానమ్మా, అంతేగాని నాకే లేదు. ఏంటంటే మనం ఎవడన్నా వాస్తుశాస్త్రం వచ్చాడు, ఇంటికి వాసు పెడుతున్నాడు, ఏమేం పెడుతున్నాడు ఏంటిది అనేది దగ్గర ఉండి అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాను, గుర్తు పెట్టుకొని ఏదో నాకు తోచింది కొంతమందికి చెబుతా ఉంటాను. మీరు చూసింది నలుగురికి చెబుతా ఉంటా. సరే బాబాయ్, మరి చివరిగా చెప్పండి, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది, అలానే ఇలాంటి కళలు చేతి వృత్తులు ముందు తరాలకి వెళ్ళాలి, మీతో కాకుండా మీ తర్వాత జనరేషన్కి కూడా ఇది ముందుకు సాగాలి అంటే ఏం చేయాలంటారు?
ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఇంత మట్టుకు నేను పోలేదమ్మా. ఒకనాడు ఏం జరిగిందంటే ఇక్కడ మా పొత్తూరు యార్డులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వార్డులో దేనికి మీటింగ్కి వచ్చాడు. వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే ఇది దగ్గుబాటి వెంకటేశ్వరరావు రామారావు గారు పెద్దలుడు, మరి కలెక్టర్ గారు ఆడామె, ఆ అమ్మాయి వాళ్ళు కలిసి నువ్వు ఎగ్జిబిషన్ పెట్టాలా, సీఎం గారు వస్తున్నారు ఇదంతా చూడాలని పెట్టించారు. పెట్టించినప్పుడు వాళ్ళు పశువులు మేము పశువులు కట్టేయాలి అది పెట్టడానికి వీలు లేదన్నారు. మెయిన్ గేట్లో పెడుతుంటాయి. తర్వాత ఎక్కడికో చివరికి తీసుకెళ్ళమంటే అక్కడ చివరికి తీసుకెళ్ళి పెడుతుంటే ఏలూరు డిఎస్పీ గారు ఆయన చూశాడు. అక్కడ చూసి ఏందండి ఇదండి గొప్ప కళగా ఉంది, ఇవన్నీ బల్ల మీద పెడుతున్నా తీసి, ఇక్కడ కాదు నువ్వు ఎంట్రన్స్లో ఉండాలి రా, ఎవరయ్యా నిన్ను కాదని తేడని చెప్పి ఇద్దరు పోలీసు వాళ్ళని పిలిపించి ఒకటి సూట్ కేసు ఒకటి కుర్చీ బల్ల ఎత్తి పెట్టి ఎంట్రన్స్లో పెట్టించాడు. పెట్టించినప్పుడు ఆయన వచ్చాడు, ఇద్దరం చేతులు పట్టుకున్నాము. తర్వాత ఏమండి సీఎం గారు ఎట్లా ఉంటే నాకంటే గొప్ప కళాకారులు ఉన్నారండి, ఈ కళలు అంతరించిపోతున్నాయి, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఏదన్నా మీరు సాయం చేసి కళలు అంతరించిపోకుండా చూడండి అని అన్నప్పుడు అట్నే చేస్తామంటే ఒక మాటలా పోయేది. అన్నాడు మీరు అమ్ముతారా అన్నాడు. నేను దడాలు అనలేకపోయాను. తర్వాత అన్నాడు నీకు ఆదాయం లేకపోతే నువ్వు ఎందుకు చేసావని అడిగాడు. అంటే నేను అన్నాను ఏమండి ఆదాయం ఉంటే చేస్తారండి, ఇది ఆదాయం లేకపోతే చేయరా, ఆదాయం ఉంటేనే చేస్తారా ఏంది, నువ్వు ఆదాయం ఉంటేనే వచ్చే పట్టుకుంది మీటింగ్కి, సీఎంగా ప్రజలకి మేలు చేద్దామని వచ్చినట్టుగా ఉండలేదు నాకు. కానీ నువ్వు సీఎంగా ఉండేది 14 నెలలు, తర్వాత మేము ఓట్లు ఎత్తే నువ్వు సీఎం అవుతావు లేకపోతే కావు, కానీ నా కళ మాత్రం ఎప్పుడు పోదు. ఇవాళ ఏం చేస్తామంటే నిన్ను ఎదిరించి అడిగాను కాబట్టి పోలీసు వాళ్ళని పిలిపిస్తావు, నన్ను ఆ రోడ్డు మీద పడేపిస్తావు. ఈ పేపర్ వాళ్ళు తాటికాయ అంతరాష్ట్రాలతోటి గొప్ప కళాకారుని సీఎం గారు బయటపడేపించాడని రాస్తారు, నాకు చాలండి అని అన్నా. సరే బాబాయ్, ఇప్పుడు ప్రభుత్వాలకి మనం ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు ప్రభుత్వాలకి పెట్టామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనౌన్స్ చేశాడంటే ఇది వైఎస్ఆర్ లైఫ్ టైమ్స్ అవార్డు అని ఒకటి అనౌన్స్ చేశాడు. చేస్తే దానికి అప్లై చేసాం. దాంట్లో సెలెక్ట్ కమిటీ నెంబర్ ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన పోయి కలిసి వచ్చాం, ఫోటోలు ఇవన్నీ తీపిచ్చాము. ఆయనకు ఒక కాలువ, ఒక నాగలి, ఒక శరణాకోలు బహుమతి ఇచ్చొచ్చాము. ఇది తర్వాత ఏం జరిగిందంటే ఆయన వాయిదా వేశాడు, కరోనా గుండా వాయిదా పడింది. పోతే సాక్షి ఏదో ఒకటి ఉంది అవార్డుది, దానికి అప్లై చేస్తే అది కూడా కరోనా గుండా వాయిదా పడింది. మళ్ళీ మొన్న అప్లై చేయమన్నారు, చేశాను. చేస్తే రేపు ఏప్రిల్లో అది అనౌన్స్ చేయబోతున్నారు. ఎవరికి వచ్చేది ఎవరికి తెలియదు కానీ అసలుకి చేసాము. ఇప్పుడు నా రామనాథ్ బాబు గారు మాకు ఇన్ఛార్జి, వైవి సుబ్బారెడ్డి దగ్గర తీసిపోయి కళాకారుల పెన్షన్కి అప్లై చేశారు. చేయమని చెబితే ఆయన అన్నాడు లెటర్ ప్యాడ్ పెట్టండి నేను చేస్తాను అన్నాడు. అంతలోకి పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ గొడవలు వచ్చేటప్పటికి ఆగిపోయింది. అంతలోకి మా ఎన్ఆర్జీ గారికి ఏమో కొంచెం ఆరోగ్యం లేకపోతే హైదరాబాద్లో ఉన్నాడు, నిన్న ఏదో వచ్చాడని తెలిసింది. ఆయన పోయి కలిసి నెల నెల వచ్చే పెన్షన్ అయినా మీ దాకా వస్తుందా? కళాకారుల పెన్షన్ వస్తుందా? మామూలు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. కలెక్టర్ గారికి కూడా చెప్పి పెట్టాం, మా కలెక్టర్ గారికి ఆయనకి పెట్టాం. పెడితే ఆయన ఏమన్నా సోలా భాస్కరరావు గారికి పెట్టాం. పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే కేంద్ర గవర్నమెంట్ నుంచి రావాలి, నేను రాసి పంపిస్తానని చెప్పాడు. కరోనా గుండా ఆగిపోయాను, ఆయన కలవాల. ఓకే, మరి ఇప్పుడు కొంచెం చక్కబడతా ఉంది కదా, ఇప్పుడు చూడొచ్చేమో. ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేస్తున్నారు బాబాయ్ మీరు? కొత్త వస్తువు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కొత్తగా చాలా చెప్పారు కానీ ఇప్పుడు ఈ 10 రోజులు దాలిన దాకా ఏం చేయలేమమ్మా. 10 రోజులు దాలిన తర్వాత ఖాళీగా ఉంటే ఇక మొత్తం ఆపనే. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయనకి జగన్ గారికి కోట్ నేయమన్నారు. కోట్ తయారు చేయబోతున్నారు. అయితే వరి గడ్డితోటి కోట్ తయారు చేయమని ఒక సలహా ఇచ్చారు. అది చాలా సంతోషం బాబాయ్. నేను అడిగిన వెంటనే నాకు టైం ఇచ్చారు. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మీరు చేసిన వస్తువులు 2 కళ్ళు చాలవేమో అనిపిస్తూ ఉంది. మట్టిలో మాణిక్యం అంటే మీరే అని చెప్పాలి బాబాయ్. అలానే ఇలాగే ఇంకా మరిన్ని వస్తువులు, కొత్త కొత్త వస్తువుల్ని మీరు తయారు చేసి మరింత ఆరోగ్యంగా ఆనందంగా ముందుకు వెళ్ళాలి. అలానే కళాకారులకి ఇచ్చే పెన్షన్ కానీ
లేకుంటే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సహాయ సహకారాలు కానీ ఇలాంటి ఆనిముత్యాలకి చేరువ అవ్వాలని సుమన్ టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. నమస్తే.